నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. మనకొచ్చిన కామెంట్లో ఒక జనరల్ కామెంట్ నేను చదువుతాను. నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది. మా హస్బెండ్కి నా పాస్ట్లో జరిగిన కొన్ని విషయాలని నేను షేర్ చేశాను. నాకు ఒక అబ్బాయితో పెళ్ళికి ముందే పరిచయం ఉంది. కొన్ని కారణాల వల్ల నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేకపోయాను. ఆ విషయాన్ని నేను మా భర్తకి షేర్ చేశాను. కానీ ఇప్పుడు మా మధ్యలో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చినా, చిన్న చిన్న గొడవలు ఏమైనా జరుగుతున్నా ప్రతిసారి నీ క్యారెక్టర్ ఇది అని మాట్లాడుతున్నాడు. నీ పాస్ట్లో ఒక అబ్బాయిని ఆల్రెడీ నువ్వు మోసం చేసి వచ్చావు, మళ్ళీ నన్ను మోసం చేయడానికి ఇలా చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. మానసికంగా ఇది నేను తీసుకోలేకపోతున్నాను. నేను ఏ విధంగా ఈ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయాలి? మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, కొన్ని విషయాలు షేర్ చేయాలి, కొన్ని విషయాలు షేర్ చేయకూడదని. బట్ భార్య భర్తల మధ్య ఏ విధంగా ఉంటుందంటే మేడం, నా మనిషి, మేమిద్దరం ఒక్కటే, ఇద్దరం కాదు అన్న భావన ప్రతి భార్య భర్తలో కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే నిర్మోహమాటంగా మనసులో ఏది దాచుకోకుండా జరిగిన తప్పులు కానివ్వండి, జరిగిన సంఘటనలు కానివ్వండి, ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటాం. ఆ ప్రాసెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని హింసిస్తూ ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి ఈ కేసు గురించి మనం ఏం మాట్లాడచ్చు? ఇది చాలా కేసెస్లో ఇప్పుడు ఇలా అవుతుంది ఉషా. మనం ఏమంటాం, ఏదున్నా సరే షేర్ చేసేస్తే అవతల వ్యక్తులు మూడో వ్యక్తి ద్వారా తెలిసినప్పుడు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఉంటే చెప్పేయండి అనే చెప్తాం. ఎందుకంటే ఒకటి, ఆ గిల్ట్ను మోస్తూ ఉండక్కర్లేదు. 2, హాయిగా అంటే ప్రశాంతంగా ఉండొచ్చు. 3, ఎవరి ద్వారా తెలుస్తుందో, అమ్మో ఇది తెలిస్తే ఎలా నా భర్తకి అనే ఆ టెన్షన్ ఉండదు. సో గిల్ట్ ఉండదు, టెన్షన్ ఉండదు. సో ఇది అవతల వ్యక్తులు కూడా అర్థం చేసుకోగలగాలి. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ చెప్పటం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగి ట్రస్ట్ కంటే కూడా కొన్ని విషయాల్లో విశ్వాసం కోల్పోవటం అనేది ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అనేది తెలియదు. ఇప్పుడు నా దగ్గరే ప్రెజెంట్గా కూడా ఒక కేసు ఉంది. చెప్పినప్పుడు యాక్చువల్గా దాన్ని తీసుకోగలగాలి. అలా అని కొన్ని కేసులు ఉన్నాయి. అంటే ఏంటి, నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, కానీ పరిస్థితుల వల్ల అతన్ని చేసుకోవటం కుదరలేదు, కానీ అతనికి ఇప్పటికీ నన్ను వేధిస్తున్నాడు అని చెప్పటం వల్ల ఆ అబ్బాయి ఫోన్ కాల్ చేశాడు పెళ్లి చెడగొడదామని. చేయటం వల్ల ముందే ఇతని అమ్మాయి ద్వారా విని ఉండటం వల్ల ఓకే, తను చక్కగా నిజాయితీగా చెప్పింది, ఉన్న ఇబ్బంది చెప్పింది. సో నేను తినని నమ్మొచ్చు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా తనకు క్లారిటీ ఉంది అనే ఒక భరోసా ఇతనికి వచ్చింది. సో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోన్ చేసిన అతను ఎక్స్ అని అతను చాలా సంబంధాలు చెడగొట్టాడు. ఈ అమ్మాయి చెప్పినందువల్ల ఇతనికి ఆ ట్రస్ట్ వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఉన్నారు. బట్ ఇది ఫ్యూ కేసెస్లోనే ఇలా అవుతూ ఎక్కువ కేసెస్లో రివర్స్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు మాకు కూడా ఏంటంటే చెప్పటం బెటరా చెప్పకపోవటం బెటరా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేస్తున్నారు జనాలు. ఎందుకంటే మనం ఒకటి చెప్తాము, అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడనేది తెలియట్లేదు. బట్ ఏదైనా కూడా నిజంగా చెప్పే అవసరం ఉందా లేదా అని బేరీజు వేసుకోగలగాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఒక 4-5 ఏళ్ల పాటు ఎక్కువ కాలం పాటు రిలేషన్షిప్లో ఉన్నారు, అది అనుకోని కారణాల వల్ల ఫెయిల్ అయింది అనుకున్నప్పుడు ఏంటంటే అతను అంటే ఎవరితో అయితే రిలేషన్షిప్ బ్రేక్ చేసామో అతను ఎలాంటి వాడు అన్న దాన్ని బట్టి కూడా మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, వచ్చే పార్ట్నర్కి చెప్పాలా. అంటే ఏంటి, తర్వాత తెలిసినా ఇబ్బంది ఉండదు అనుకునేవి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ తర్వాత థర్డ్ పర్సన్ ద్వారా తెలిస్తే ఇబ్బంది అనుకునేవి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అనేది ఒక బౌండరీ సెట్ చేసుకోవాల్సి వచ్చింది మాకు కూడా. ఎందుకంటే ప్రతిదీ చెప్పేయటం వల్ల చిన్నది పెద్దది ఉన్నది లేనిది అన్నీ అనవసరమైనవి అన్నీ ఎత్తటం వల్ల లేనిపోని ఒక డౌట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతున్నారా అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది ఇప్పుడు. సో ఇలాగే ఇప్పుడు ఈ కేసులో అన్నట్టు నువ్వు ఆల్రెడీ ఒకళ్ళతో నీకు మోసం చేసావు, నన్ను చేయవని గ్యారంటీ ఏంటి? లేకపోతే ఎప్పుడు అంటే మంచి డిస్కషన్ పాయింట్, ఆర్గ్యుమెంట్ ప్రతి కపుల్కి వస్తుంది. కానీ వీళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తిని నోరు మూయించడానికి వీళ్ళు ఈ పాయింట్ తెస్తూ ఉంటారు మాట మెదిలితే. అంటే ఏంటి, ఇది మాట్లాడితే ఈ పాయింట్తో ఆ అమ్మాయిని నోరు మూయించవచ్చు, ఇది మాట్లాడితే ఆ అమ్మాయి హర్ట్ అవుతుంది, సో ఈ పాయింట్ మీద తన్ని నా గ్రిప్లో పెట్టుకోవచ్చు అనే ఒక ఈగో ఉంటుంది కొంతమందికి. యాక్చువల్గా చెప్పాలంటే చెప్పటం అనేది ఎప్పుడూ ఓకే.
ఎలాంటి వాళ్ళకి చెప్తున్నాము అన్నది మనం తెలుసుకోలేం కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏదో కొంత పరిచయం ఉంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే మనం పెళ్లి చేసుకోవాలి అనుకుని కొంత ట్రావెల్ చేసిన తర్వాత వద్దు అనుకుంటున్నారు అంటే ఏంటి అర్థం? వాళ్ళతో లైఫ్ లాంగ్ జర్నీ చేసే అంత కంపాటబిలిటీ లేదనో లేకపోతే అభిప్రాయాలు కలవ్వనో తెలుసుకున్న తర్వాతే కదా, అవునా? సో అలాంటి వాళ్ళని తెలుసుకుని వదిలేసి ఇంకొక స్టెప్ వేయటం అనేది లైఫ్లో ఒక రకంగా మంచిది. అంటే నీకేం కావాలి, ఎలాంటి వాళ్ళతో నువ్వు ఉండగలవు అనేది నీకు ఒక క్లారిటీ ఉన్నట్టు. సో అలాంటి క్లారిటీతో నువ్వు అవతల వ్యక్తిని చేసుకున్నప్పుడు అవతల వ్యక్తి యాక్చువల్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తన భార్యకి కానీ భర్తకి కానీ ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉన్నాము, సో వీళ్ళకి మనం నచ్చాము, వాళ్ళని వదిలేసుకుని నీ దగ్గరికి వచ్చారు తప్పితే వాళ్ళతో కంటిన్యూ చేయట్లేదు కదా, అవునా? సో అక్కడికది ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ ఆలోచన ఎందుకు ఉండట్లేదు యువతల పార్ట్నర్కి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు పూర్తిగా క్లోజర్ ఇవ్వకుండా అవతల వాళ్ళని డైలమాలో పెట్టి ఇంపల్సివ్గా వెంటనే వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు. అప్పుడు అవతల వ్యక్తులు ఇబ్బంది కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా సరే చిన్నగా ఉండి అది చెప్పకపోయినా పర్వాలేదు, చెప్పటం వల్లే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లస్ నేను చెప్పటం వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ నా కట్ చేసిన అయిపోయిన చాప్టర్ వాళ్ళతో ఇప్పుడే ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవసరం లేకుండా అంటే కెలికినట్టుగా అవుతుందేమో అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఎలాంటి సందర్భంలో చెప్పాలి, ఎలాంటి సందర్భంలో చెప్పకూడదు అనేది కూడా చూసుకోవాలి. అర్థం చేసుకోలేని మూర్ఖులకి ఏది చెప్పినా తప్పు, అనవసరం. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని కేసెస్లో ఏమైంది, ఫిజికల్ ఇంటిమసీ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం టైం తీసుకుందాం, నాకు ఎమోషనల్ కనెక్షన్ కావాలి, నేనంత రెడీగా లేను, ఎందుకంటే నాకు చిన్నప్పుడు బ్యాడ్ టచ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో నాకు టైం కావాలని అడిగింది ఆ అమ్మాయి. ఓకే, సో అది ఈ కాలం కూడా ఆ ఎక్స్పీరియన్స్లు ఇట్లా టచెస్ వల్ల ఇట్లా హర్ట్ అవుతారు, అది కామను అని చెప్పి భార్యని అందులోంచి బయటికి తీసుకొచ్చి అందరూ అలా భర్త లేకపోగా ఎప్పుడన్నా ఇలాగే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటివి. సో ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమవుతుంది అలాంటివి చెప్పినప్పుడు అనవసరంగా ఆ టాపిక్ చెప్పిందా, ఇప్పుడు ఏమి ఘోరమై అంటే తన ఎమోషన్ని షేర్ చేసుకుంది అంటే దానికి కూడా పనికిరాలేదు కదా ఆ భర్త. మామూలుగా అనుకోండి చిన్నప్పుడు చైల్డ్హుడ్లో బ్యాడ్ టచ్ అంటే దానికి ఇతనప్పుడు 25 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నాక ఈ మాటలు వాడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు పాపం వాళ్ళ అమ్మాయిని అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడల్లా అసలు నువ్వే చేసుకున్నావు ఇదంతా, టచ్ గురించి చెప్పకపోతే ఏమైంది, ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది అని చెప్పి. సో ఇలా ఉంటాయి అన్నమాట ఈ కాపురాల్లో. ఇప్పుడు కొత్తగా లేనిపోని టెన్షన్లు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఒక రకంగా చక్కగా మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అనుమానం వ్యక్తం చేసి నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మోసం చేసావు అనే అతను అసలు ఒక క్రష్ అన్నా లేదా అతనికి? లేకుండా ఎందుకు అసలు లేకపోతే తేడా అమ్మా. అసలు ఒక క్రష్ కానీ ఒక ఫస్ట్ లవ్ కానీ ఒక ఇంప్రెషన్ కానీ ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్ట్ అవ్వటం అనేది ఫీలింగ్స్ అనేది రాలేదు అంటే తేడా ఉన్నట్లు లెక్క. ఎందుకంటే దోస్ ఆర్ హార్మోనల్ చేంజెస్. నువ్వు ప్రేమించకపోవచ్చు కానీ ఫీలింగ్స్ ఉంటాయి, అట్రాక్ట్ అవుతాం, ఇంప్రెస్ అవుతాం, దాన్నే ఇన్ఫాచ్యుయేషన్ అంటాం లేకపోతే క్రష్ అంటాం. ఏ ఫీలింగు లేకుండా జస్ట్ 25-30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని మాత్రమే ఇష్టపడి చేసుకున్నాడు అంటే ఎవరు నమ్ముతారు? క్వశ్చన్ మార్క్. అవును కదా. సో నువ్వు ఆ జర్నీకి, ఆ టీనేజ్, ఆ ఏజ్కి, దానిలో వచ్చే ఎమోషన్స్కి, ఆ తెలిసి తెలియనితనాలు, దోస్ ఆర్ ఆల్ మెమరీస్. వెనక్కి తిరిగి చూసుకుంటే మన చిన్న అప్పటి ఇదికి మనకే నవ్వు వస్తుంది తర్వాత. అవి మెమరీస్ లాగా అలా ఉంచుకుని అలా ఉండాలి. ప్లస్ ఆ అమ్మాయి దాటి వచ్చినందుకు, అది షేర్ చేసినందుకు ఇంకా ట్రస్ట్ పెరగాలి చెప్పాలంటే. అంటే ఏదున్నా తను నాకు చెప్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఆలోచించట్లేదు. అది చెప్పిన దాన్ని ఒక ఆయుధంగా వాడుకుని ప్రతిసారి మానసికంగా దెబ్బతీస్తుంటారు. సో ఇక్కడ తప్పు అమ్మాయిది కాదు చెప్పాలంటే. ఆ అబ్బాయి ఎలాంటి వాడు అనేది ఇక్కడ బయట పెట్టేసుకుంటున్నాడు తనే, తన నేరో మైండెడ్నెస్ని.
కాబట్టి ఆ, వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఎంతవరకు అవసరమో ఇప్పుడు చెప్పొచ్చా చెప్పకూడదా అనేది కొంతకాలం అతనితో ట్రావెల్ చేసిన తర్వాత అతని మనస్తత్వాన్ని బట్టి, ప్లస్ మనం కూడా ఏంటంటే వాళ్ళు దాటి వచ్చిన తర్వాత దాని గురించి గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకు అంటే మీరు అన్నట్టుగానే ప్రతిదీ నేను ఇందాక స్టార్టింగ్లోనే అన్నాను, ఇద్దరం ఒకటిగా చూస్తూ ఉంటాం ఏదైనా అవును. సరే. ఒక బంధంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే ఓపెన్గా మనం అన్నీ మాట్లాడుకుంటూ ఉంటామో అదే అడ్వాంటేజ్గా తీసుకుని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళేంటి అనేది ఇక్కడ బయటపడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, మనం కూడా ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు జనరల్ రూల్ ఏం చెప్తాం, ఇవాళ దాని గురించే మాట్లాడాలి. ప్రెసెంట్ లో ఏం జరిగిందో అది మాత్రమే డిస్కస్ చేయాలి. నీకు డి గురించి వాదన వస్తే డి గురించే మాట్లాడాలి. ఏబిసి తీసుకురావాల్సిన అవసరం లేదని నేను చాలా సార్లు చెప్పాను. సో ఆ చాప్టర్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయిన తర్వాత నీతో పెళ్ళి అనే ఒక కొత్త చాప్టర్లోకి ఆ అమ్మాయి ఎంటర్ అయింది. ఇంకా నువ్వు వెనకటి చాప్టర్లు పాస్ట్లు పట్టుకుని వేలాడుతూ ఈ ప్రెజెంట్ చాప్టర్ని దుర్భరం చేసేసి అంటే దాన్ని పాడు చేసుకుని ఈ చాప్టర్లో అంతా గజిబిజిగా చేసి ఫ్యూచర్లో ఇప్పుడు గజిబిజి అయిపోతే ఫ్యూచర్లో నెక్స్ట్ రాయబోయే కథలో ఏముంటుంది, అస్తవ్యస్తమే ఉంటుంది. అవునా? సో నీ గతం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నువ్వు ప్రెజెంట్లో దాన్ని బాగు చేసుకోవాలి. అంతేగాని శుభ్రంగా ఉన్నదాన్ని ఇప్పుడు కెలుక్కుని ఫ్యూచర్ అంతా అస్తవ్యస్తం, ఇవన్నీ ఏంటంటే బుర్ర తక్కువ పనులు. చెప్పాలంటే ప్రశాంతంగా ఉండటం చేతగాని వాళ్ళు చేసే పనులు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అట్లీస్ట్ మీరు అన్నట్టుగానే పాస్ట్లో జరుగుతూనే ఉంటుంటాయి, ప్రజెంట్లో ఎలా మార్చుకోవాలి, ఎలా లైఫ్ని లీడ్ చేయాలన్న కాన్సెప్ట్ వైపు ఆలోచిస్తే ఇది టీనేజ్ వాళ్ళకి వర్తిస్తుంది, లైఫ్లో రిలేషన్లో వాళ్ళకి వర్తిస్తుంది. అసలు ఈ కాలానికి నీకు పాస్ట్ లేకుండా ఆల్మోస్ట్ ఎవరు ఉండలేదు. చిన్నదో పెద్దదో ఇష్టమో క్రషో రిలేషన్షిప్పో, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఎలా ఉన్నాడు నీ పార్ట్నరు, ఎలా ఉంది నీ పార్ట్నరు అన్నదే ముఖ్యం. దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఇవాళ నుంచి మా ఇద్దరికి కొత్త లైఫ్ స్టార్ట్ అయిందని పెళ్ళితో మొదలుపెట్టి మీరిద్దరూ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. తప్పితే పాస్ట్లో ఏమైంది, ఆ అబ్బాయి ఎవరితో మాట్లాడాడు, ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడింది, అవన్నీ నీకు ఉపయోగం లేదు. అవన్నిటిని దాటి ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది, ఆ అబ్బాయి నీ దగ్గరికి వచ్చాడు నీతో లైఫ్ ట్రావెల్ చేయటానికి. సో ఇక్కడి నుంచి నువ్వేంటన్నది చూసుకో. ఇప్పుడు తప్పు చేస్తున్నారా, కరెక్ట్ చేసుకో. ఇప్పుడు నీకు వేరే థర్డ్ పర్సన్ చూస్తున్నారా, నువ్వు కావాలంటే కట్ చేసుకో. అంతే తప్పితే వెనక్కి తిరిగి చూస్తూ ప్రతిసారి వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటే ముందుకెళ్ళలేవు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.